హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన కిచెన్లో క్రిస్పీగా, జ్యూసీగా, అలాగే తింటున్న కొద్దీ తినాలనిపించే తెలుగువారి ట్రెడిషనల్ రెసిపీ పనసతొనల్ని చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. వీటిని ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కోలాగా పిలుస్తారండి. పనసతొనలని, అలాగే సంపంగి పూలని పిలుస్తూ ఉంటారు. ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయండి, అలాగే జ్యూసీగా, తింటున్న కొద్దీ తినాలనిపిస్తాయి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు. ప్రిపేర్ చేయటం కూడా చాలా ఈజీ. ఇక్కడ మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది కదా ఎంత బాగా ప్రిపేర్ అయ్యాయో. ముందుగా ఈ సంపంగి పూలు ప్రిపేర్ చేయటం కోసం ఇక్కడ నేను ఒక గిన్నెలోకి 2 కప్పుల వరకు మైదాని తీసుకుంటున్నాను. వీటిని మైదాతో ప్రిపేర్ చేస్తేనే పర్ఫెక్ట్గా వస్తాయండి. గోధుమ పిండితో చేస్తే అంత బాగా రావు, కాబట్టి మైదానే తీసుకోవాలి. నెక్స్ట్ ఒక చిటికెడు ఉప్పు కూడా వేసేసి ముందు అంతా కూడా కలిపేసేయాలి. పిండిని ఒక కప్పుతో కొలిచాము అంటే సేమ్ మళ్ళీ అదే కప్పుతో చక్కెరని కొలుచుకోవచ్చు, కాబట్టి 2 కప్పుల వరకు మైదాని తీసుకున్నాను. ఆ తర్వాత చిటికెడు ఉప్పు వేసి అంతా కూడా ఒకసారి కలిపి వేడి వేడి నూనెని ఒక 4-5 స్పూన్ల వరకు వేసేయాలి. ఇలా వేసేసి అంతా కూడా చక్కగా కలిపేసేయాలి. ఈ నూనెని పిండికి పట్టించాలి. పిండి పట్టించిన తర్వాత ఒకసారి చెక్ చేయాలి. పిండి ముద్ద కట్టింది అంటే ఇంకా నూనె వేయనవసరం లేదు. ఒకవేళ పిండి సరిగా కలవలేదు అనుకుంటే మరి కొంచెం నూనెని వేడి చేసి వేయాలి. పిండి కలుపుకునే విధానాన్ని పట్టే ఈ సంపంగి పూలు పర్ఫెక్ట్గా వస్తాయండి. వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని ఇలా కలిపిన తర్వాత ఒకసారి చెక్ చేస్తున్నాను. ఇలా పిండి ముద్ద కట్టింది అంటే పర్ఫెక్ట్గా ఉన్నట్లు. ఒకవేళ పొడి పొడిగా ఉన్నట్లు అనిపిస్తే మరి కొంచెం నూనెని వేడి చేసి వేసి మళ్ళీ పిండికి పట్టించి చెక్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్ళని వేస్తూ పిండి మరీ లూజ్గా కానీ అలానే మరీ గట్టిగా కానీ కలుపుకోవద్దు. నీళ్ళు ఒకేసారి వేస్తే పొరపాటున పిండి లూజ్ అవుతుంది, కాబట్టి చూస్తూ కలుపుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఉండాలి. ఇలా ఉంటే సంపంగి పూలు చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసేయాలి. ఈలోపు అడుగు మందంగా ఉండే ఒక పాత్రలోకి మనం ఏ కప్పుతో అయితే పిండి కొలిచామో సేమ్ మళ్ళీ అదే కప్పుతో 2 కప్పుల వరకు పంచదారని, అలాగే మళ్ళీ అదే కప్పుతో 1 కప్పు వరకు నీళ్లు వేసి అంతా కూడా ఒకసారి కలిపి స్టవ్ మీద పెట్టి ఈ పంచదారని ముందుగా కరిగించి ఆ తర్వాత పాకాన్ని పట్టాలి. ముందుగానే హై ఫ్లేమ్లో పెట్టొద్దండి. స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్లో పంచదారని ముందు కరిగించాలి. ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి పాకాన్ని ప్రిపేర్ చేయాలి. పంచదార కరిగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి 5 నిమిషాలు ఉడికించాము అంటే పాకం పర్ఫెక్ట్గా వస్తుంది. పాకాన్ని చెక్ చేయాలి అనుకుంటే కొంచెం పాకాన్ని తీసుకొని చేతితో పట్టుకుంటే చేతి వేళ్ళకి మధ్య కాస్త స్టిక్కీగా తగులుతూ ఉండాలి. అలా ఉంటే పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇక్కడ నేను కొంచెం ఇలాచి పొడిని వేస్తున్నాను. ఇలాచి పొడి వేసి అంతా కూడా ఒకసారి కలిపి చేతితో చెక్ చేస్తున్నాను. చూడండి, కాస్త వేడి తగ్గిన తర్వాత చేతి వేళ్ళతో ఇలా టచ్ చేస్తే స్టిక్కీగా ఉండాలి. అలా ఉంటే పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్టు. మరీ తీగ పాకం రావద్దండి, కాస్త చేతులకి జిడ్డుగా తగలాలి. అలా ఉంటే పాకం వచ్చినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొంచెం నిమ్మరసం పిండి అంతా కూడా ఒకసారి కలిపి మూత పెట్టి పక్కన పెట్టేసేయాలి. నిమ్మరసం పిండవటం వల్ల పాకం అనేది గట్టిపడకుండా ఉంటుంది, కాబట్టి ఇలా నిమ్మరసం పిండి అంతా కూడా ఒకసారి కలిపి మూత పెట్టి పక్కన పెట్టేస్తున్నాను. ఈలోపు పిండి కూడా చక్కగా నానుంటుంది కదా. ఈ పిండిని మళ్ళీ ఒకసారి 2-3 నిమిషాల పాటు చక్కగా కలిపిన తర్వాత మీడియం సైజు ఉండే పిండి ముద్దలు తయారు చేసుకోవాలి. మనం సంపంగి పూలు ఎలా అంటే ఏ సైజులో ప్రిపేర్ చేస్తామో అంత మాత్రం పిండి తీసుకోవాలి. ఇక్కడ నేను మరీ పెద్దగా కానీ అలానే చిన్నగా కాకుండా మీడియం సైజు ఉండే సంపంగి పూలని తయారు చేస్తున్నాను, కాబట్టి ఆ మాత్రం పిండిని తీసుకుని ఇలా చుట్టేసి పక్కన పెట్టేసేయాలి. ఆ తర్వాత ఒక్కొక్క పిండి ముద్దను తీసుకొని కొంచెం పొడి పిండి చల్లుకుంటూ వీటిని చపాతీలాగా ప్రిపేర్ చేయాలి. మరీ పలుచగా ఉండొద్దు, అలా అని మరీ మందంగా ఉండొద్దండి, మీడియం థిక్నెస్ ఉండాలి. ఇలా చక్కగా రోల్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న అంచుల్ని కట్ చేయాలి. అంచులు అంటే మనకి రెక్టాంగిల్ షేప్లో ఉండాలండి. రెక్టాంగిల్ షేప్లో ఉండాలి, కాబట్టి అంచుల్ని కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసేసి ఆ తర్వాత షేప్ని ప్రిపేర్ చేయాలి. ఈ సంపంగి పూల్ని ఎవరైనా కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఒక్కసారి ప్రిపేర్ చేసాము అంటే మళ్ళీ మళ్ళీ ఇలానే ప్రిపేర్ చేయాలి అనిపిస్తుంది. అంత ఈజీగా ఉంటాయి, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ ఇలా రెక్టాంగిల్ షేప్లో కట్ చేసిన తర్వాత అడుగున ఇలా పొడిపిండి చల్లేయాలి. పొడిపిండి చల్లి ఇలా పెట్టడం వల్ల సంపంగి పూలు తయారైన తర్వాత మనం తీసేటప్పుడు అడుగున స్టిక్ అవ్వకుండా ఉంటుంది. పైన అంచు కొంచెం ఇలా పట్టుకొని
చాకుతో ఇలా కట్ చేయాలి. కొంచెం కొంచెం ఒక 1/2 ఇంచు గ్యాప్ ఉండే విధంగా ఇలా కట్ చేయాలి. ఇలా చివరి వరకు కట్ చేసిన తర్వాత చివరన కొంచెం వదిలేయాలి. పైన కింద కూడా కొంచెం వదిలేయాలండి ఫోల్డ్ చేయడం కోసం. కాబట్టి ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు పైన అంచుకి కింద అంచుకి కొంచెం వాటర్ని ఇలా రాసేయాలి. ఇలా రాయటం వల్ల సంపంగి పూలు అనేవి విడిపోకుండా చాలా మంచిగా సీల్ అవుతాయి. కాబట్టి పైన కింద కొంచెం వాటర్ని ఇలా రాసిన తర్వాత మధ్యలో పొడిపిండి చల్లాలి. ఈ రేకులు అనేవి ఒకదానికొకటి అంటుకోకుండా ఉండటం కోసం ఇలా పొడిపిండి చల్లి కాస్త చేతితో రబ్ చేసిన తర్వాత ఇప్పుడు పైనుంచి మధ్యలోకి ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత కాస్త ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేసేసి మళ్ళీ కొంచెం వాటర్ని అలానే రాసేయాలి. నెక్స్ట్ మళ్ళీ కొంచెం పొడిపిండి చల్లేసి ఇప్పుడు నీట్గా ఫోల్డ్ చేయాలి. ఈ విధంగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు వీటిని ఇలానే ఫ్రై చేసేయచ్చు. అంచులు ఫోల్డ్ చేసి కాస్త కలర్ఫుల్గా మంచిగా షేప్ కనిపించడం కోసం మధ్యలో నుంచి ఒకటి ఉల్టా తిప్పేసేయాలి. ఒకటి తిప్పితే సరిపోతుంది. ఇలా తిప్పడం వల్ల చూడండి షేప్ ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు రెండు అంచులు కూడా గట్టిగా సీల్ చేసిన తర్వాత ఒకసారి ఇలా దులపాలి. రెండింటిని పట్టుకొని గట్టిగా దులిపాము అంటే పొడిపిండి అంతా కూడా చక్కగా రాలుతుంది. ఆ తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ రెండవ చపాతీని కూడా చేస్తున్నాను. రెండోసారి కూడా ఇలానే రోల్ చేసేసి మనం ముందుగా ఎలా అయితే ప్రిపేర్ చేసామో అలానే ప్రిపేర్ చేస్తున్నాను. మళ్ళీ ఒకటి చూపిస్తాను చూడండి. ఒకసారి మనం ఒకటి చేసేటప్పుడు కాస్త ఇబ్బంది అనిపిస్తుంది, కానీ రెండోసారి చేసేటప్పుడు మాత్రం చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు రెక్టాంగిల్ షేప్లో కట్ చేయాలి. ఎక్స్ట్రా ఉన్న అంచులు నీట్గా కట్ చేసిన తర్వాత మళ్ళీ మధ్యలోకి ఒక 1/2 ఇంచు నుంచి 1/4 ఇంచు ఉండే విధంగా గ్యాప్ ఇస్తూ పైన కింద కొంచెం గ్యాప్ ఇచ్చి కట్ చేస్తూ ఉండాలి. అంతకంటే ముందు ఖచ్చితంగా పొడిపిండి చల్లుకోవాలండి. పొడిపిండి చల్లుకోలేదు అంటే మనం ఇలా గ్యాప్ ఇచ్చి కట్ చేసేటప్పుడు అడుగున స్టిక్ అవుతూ ఉంటాయి, తీయడానికి ఇబ్బంది అవుతూ ఉంటుంది. కాబట్టి అడుగున పొడిపిండి చల్లిన తర్వాతనే ఇలా ఈ ప్రాసెస్ చేయాలి. ఇలా అంతా కూడా కట్ చేసిన తర్వాత పైన కింద వాటర్ రాసేసి పొడిపిండి ఖచ్చితంగా వేయాలి. అప్పుడే ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి, ఈ రేకులు చక్కగా వస్తాయి. కాబట్టి పొడిపిండిని ఇలా రాసేసి మళ్ళీ మధ్యలోకి ఫోల్డ్ చేసేసి సేమ్ ప్రాసెస్ చేయాలి. ఇలా చేసిన తర్వాత ఉల్టా తిప్పాము అంటే సంపంగి పూల షేప్ చాలా బాగా వస్తుందండి. మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది కదా. ఈ ప్రాసెసే కొంచెం కష్టం అనిపిస్తుంది. ఒకటి చేసాము అంటే ఈజీగా వచ్చేస్తాయి. పొడిపిండి చల్లుకుంటూ నీట్గా ఫోల్డ్ చేసాము అంటే ఎక్కడక్కడ స్టిక్ అవ్వకుండా చాలా బాగా వస్తాయండి. చేసినవన్నీ చేసినట్టు ఒక ప్లేట్లోకి పెట్టేసేయాలి, ఒకదానికొకటి అంటుకోకుండా. ఇలానే అన్నీ కూడా ప్రిపేర్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అన్నీ కూడా ప్రిపేర్ చేసి ఉంచాము అంటే డీప్ ఫ్రై చేయటం ఈజీ అవుతుంది. నూనె కూడా ఎక్కువగా వేడి కావద్దు. కాబట్టి అన్నీ కూడా ప్రిపేర్ చేసిన తర్వాత మాత్రమే స్టవ్ మీద నూనె పెట్టేసేయాలి. ఇలా ఉల్టా తిప్పడం వల్ల సంపంగి పూలకి మంచి షేప్ వస్తుందండి. ఇక్కడ చూడండి, ఇలా గట్టిగా ప్రెస్ చేసేసి ఒకసారి ఇలా దులిపేసేయాలి. అప్పుడే పొడిపిండి పోతుంది. అలాగే అంచులు కూడా గట్టిగా ప్రెస్ చేయాలండి. అప్పుడే విడిపోకుండా ఉంటాయి నూనెలోకి డీప్ ఫ్రై చేసేటప్పుడు. అన్నిటినీ ఇలా ప్రిపేర్ చేసేసి ఇప్పుడు ఇలా ప్లేట్లోకి తీసుకున్నాం కదా, స్టవ్ మీద నూనె పెట్టి మీడియం ఫ్లేమ్లో వేడి చేయాలి. కాస్త గోరువెచ్చగా కంటే కొంచెం వేడిగా ఉంటే సరిపోతుంది. మరి తక్కువ వేడి ఉండొద్దు, అలా అని బాగా వేడిగా ఉండొద్దు. తక్కువ వేడి ఉంటే నూనె పీల్చేస్తాయి, ఎక్కువ వేడి ఉంటే ఇవి త్వరగా కలర్ వస్తాయి కానీ సరిగా వేగవు. కాబట్టి కాస్త మీడియంగా వేడైన తర్వాత నూనెకి తగినన్ని వేసేసి ఒకదానికొకటి అంటుకోకుండా జాగ్రత్తగా ఫ్రై చేయాలి. ఇలా అన్నీ వేసిన తర్వాత వాటంతటికవే ఇలా పైకి వస్తాయి కదా, ఈ టైంలో గరిటెతో సంపంగి పూకి పైన కాస్త ఇలా ప్రెస్ చేసినట్లు నూనెలోనే ప్రెస్ చేయాలి. ఇలా చేయడం వల్ల వేడి నూనె అంతా కూడా సంపంగి పూల్లోకి వెళ్ళి ఈ రేకులు అనేవి చాలా పర్ఫెక్ట్గా పొంగుతాయండి. షేప్ కూడా చాలా బాగా వస్తుంది. అలానే వదిలేసాము అంటే మనం ఒకదానికొకటి స్టిక్ అయినట్లు సరిగా షేప్ రాదు. కాబట్టి పైనుంచి ఒకసారి ప్రెస్ చేసాము అంటే నూనె అంతా కూడా లోపలికి వెళ్ళి రేకులు అనేవి చక్కగా వస్తాయి. ఇవి షేప్ కూడా చాలా బాగా వస్తాయండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫ్రై చేసేసి రెండో వైపు కూడా టర్న్ చేశాను. ఇటువైపు కూడా కాస్త రంగు మారే వరకు డీప్ ఫ్రై చేసేయాలి. ఇవి ఫ్రై అయ్యాయో లేదో ఎలా తెలుస్తుంది అంటే నూనెలోని నురగ పూర్తిగా తగ్గిపోతుంది. అలాగే ఇవి కలర్ కూడా ఇలా చేంజ్ అవుతాయి, లైట్గా మంచి కలర్ వస్తాయి. ఇలా చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు పక్కకు తీసేయాలి. ఇలానే మిగతావన్నీ డీప్ ఫ్రై చేయాలి.
మొదటి వాయి తీసిన వెంటనే రెండవ వాయి వేయద్దు, నూనె బాగా వేడిగా ఉంటుంది కదా, రెండవ వాయి వేయద్దు. ఇలా తీసేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసాము అంటే ఇవి మనం పంచదారలో వేస్తాం కదా, పాకంలో వేసి కొద్దిసేపు ఉంచి పక్కకు తీసేలోపు నూనె వేడి కాస్త తగ్గుతుంది. పక్కకు తీసిన తర్వాత ఇప్పుడు పంచదార పాకంలో వేసాను. ఇలా వేసి రెండు వైపులా కూడా పాకాన్ని చక్కగా పట్టించాలి. ఎక్కువసేపు పాకంలో ఉంచాము అంటే ఇవి మెత్తబడిపోతాయి కాబట్టి జస్ట్ ఒక 2 సెకండ్ల పాటు ఇలా ఉంచి రెండు వైపులా కూడా పాకాన్ని చక్కగా పట్టించి వెంటనే వీటిని పక్కకు తీసి వేరొక ప్లేట్లోకి వేసేయాలి. అప్పుడే ఎక్కువసేపు క్రిస్పీగా ఉంటాయి, చాలా రుచిగా ఉంటాయండి. అలానే పాకంలో ఎక్కువసేపు ఉంచేస్తే మెత్తబడిపోతాయి కాబట్టి రెండు వైపులా ఇలా పాకాన్ని పట్టించేసి పక్కకు తీసేస్తున్నాను. ఇలా తీసుకొని వేరొక ప్లేట్లోకి పెట్టేసేయాలి. మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది కదా ఎంత బాగా వచ్చాయో. పాకం కూడా చక్కగా పట్టిందండి, పాకం వాటర్గా లేకుండా చాలా బాగా ఉంది. ఇలా వేరొక ప్లేట్లోకి వేసి మళ్ళీ పాకం చల్లారక ముందే మూత పెట్టి పక్కన పెట్టేసేయాలి. ఆ తర్వాత ఈలోపు నూనె కూడా కాస్త వేడి తగ్గింది కదా, ఇప్పుడు మిగతా ఉన్న సంపంగి పులుకడ వేస్తున్నాను. ఇక్కడ నేను 3 వాయిల్ కింద వేయించాను. ఇలా వేసిన తర్వాత వీటిని కూడా అలానే వదిలేయకుండా ఇలా కాస్త ప్రెస్ చేసాము అంటే రేకులన్నీ కూడా చక్కగా పొంగుతూ పర్ఫెక్ట్గా వస్తాయి. వీటిని కూడా కొద్దిసేపు ఫ్రై చేసేసి రెండో వైపు తిప్పి మొదటిసారి లాగానే కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు డీప్ ఫ్రై చేసి పక్కకు తీసేయాలి. అయితే పాకం కనుక చల్లారినట్టు అనిపిస్తే స్టవ్ మీద పెట్టి కాస్త గోరువెచ్చగా చేసి వేయాలి. లేకపోతే ఇవి వేడివేడిగా ఉంటాయి కదా, వెంటనే వేసి రెండు వైపుల పాకాన్ని పట్టించి పక్కకు తీసేయాలండి. ఇవి కూడా చక్కగా డీప్ ఫ్రై అయ్యాయి. ఇప్పుడు వీటిని కూడా పక్కకు తీసేస్తున్నాను. ఇలానే మరికొన్ని వేసి డీప్ ఫ్రై చేయాలి. ఇక్కడ నేను ప్రిపేర్ చేసినవి 3 వాయిల్ కింద డీప్ ఫ్రై చేశాను. చూశారు కదండి, ఈవెన్ ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా ఈ ప్రాసెస్ చేశారు అంటే చాలా బాగా వస్తాయి. 1-2 చేసేటప్పుడు కాస్త అటు ఇటు అవుతుంది, కానీ మిగతావన్నీ కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసినవి కనీసం వారం రోజుల పాటు నిల్వ ఉంటాయి. ఇలా ఒకసారి ట్రై చేసాము అంటే వారం రోజుల పాటు హ్యాపీగా తినేయచ్చు. స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళకి స్నాక్స్ బాక్స్లోకి చాలా బాగా యూజ్ అవుతాయండి. చూసారు కదా, రెండవ వాయి కూడా వేసి వీటిని కూడా ఒక 2 సెకండ్ల పాటు ఉంచి పక్కకు తీసేయాలి. ఇలానే మిగతావన్నీ ప్రిపేర్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగా ప్రిపేర్ చేస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి, అస్సలు పాడవవు. మనం ఫ్రై చేసేటప్పుడు ఒక్కటి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేయాలి. అప్పుడే చాలా క్రిస్పీగా ఉంటాయి. ఎక్కువ మంట పెట్టి చేసాము అంటే పైన కలర్ వస్తాయి కానీ సరిగా వేగవు, మెత్తబడిపోతాయి. అన్నీ కూడా ప్రిపేర్ చేసేసి ఇలా ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. చాలా సింపుల్గా, ఎంతో ఈజీగా, టేస్టీగా ఉండే సంపంగి పూలు ప్రిపేర్ అయ్యాయి. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా కానీ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. తప్పకుండా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకు కూడా ఇష్టపడతారండి. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.